కాన్షియస్ మైండ్ తోటి రీజనింగ్ చేయడము, లాజిక్ ప్లే చేసుకొని నేను కెట్టగలనా లేదా మీరు క్యాలిక్యులేషన్ చేయడం మానేసేయండి. ఓకే. చేయకుండా ఇప్పుడు మీకు అల్టిమేట్ మీ డిజైర్ ఏంటి? యూపీఎస్సీ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్స్ మీరు క్రాక్ చేయాలి. మీ గోల్ అదే. అంతే కదా! ఇప్పుడు మీకు మిగతా వాటితో మాకు సంబంధం ఉందా? లేదు. లేనప్పుడు మీకు ఏది కావాలో మీరు దాని గురించి ఆలోచించుకోండి. ఏది మీకు వద్దో, లేకపోతే ఏది మిమ్మల్ని ఫెయిల్యూర్‌కి కారణం చేస్తుందో ఆ విషయంలో ఆలోచించకూడదు. సో, ఫస్ట్ మన మైండ్ పాస్ వైపు, ఫస్ట్ మన మైండ్ ఆ గోల్ అచీవ్ చేసే వైపు, ఫస్ట్ మన మైండ్ ఆ యొక్క పోస్ట్‌లో నేనున్నాను. ఇప్పుడు నేను విజువలైజేషన్, ఇమాజినేషన్ మీకు చెప్పాను. మీరు ఇది కూడా చేయండి. నోటిఫికేషన్ వచ్చింది, మీరు అప్లై చేశారు, ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు, మీరు పాస్ అయిపోయారు, మీకు ఇంటర్వ్యూస్ అయిపోయింది, మీకు అన్నీ అయిపోయినాయి, మీరు జాబ్‌కి వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి మూసాపేట్ డివిజన్‌లో మీరు జాబ్ మీరు ఆస్పైర్ చేస్తున్నారు. మీరు ఇమాజిన్ చేయండి. ఎస్‌బీఐది పోస్టులు పడ్డాయి, నేను అప్లై చేశాను, కోచింగ్ తీసుకున్నాను, ఎగ్జామ్ రాశాను, నేను డైలీ ఆఫీస్‌కి బ్యాంకింగ్ అవర్స్ మనకి 8:30 to 4:30 అంటారు. సో, ఎంప్లాయీస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్. నేను ఎవ్రీ డే 8:00కి నేను మంచిగా ఒక ఎగ్జిక్యూటివ్ లాగా తయారయ్యి, నేను ఆ బ్యాగ్ పెట్టుకొని నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. నా క్యాబిన్ ఎళ్లి చూసుకోండి. మీరు పలానా మీరు కావాలనుకుంటే మీరు ఎళ్లి మీ సీట్ ఏదో, సీట్ కూడా మీరు అక్కడ వేరే వాళ్ళు కూర్చున్న దగ్గర లెవెల్‌లో విజువలైజ్ చేసుకొని మీరు దాన్ని చూసుకొని మీరు చేసుకోండి. మీరు చూసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారము ఎవ్రీ 5 ఇయర్స్ ప్రమోషన్ రావడము, లేకపోతే ఇంక్రిమెంట్ రావడం, ఇవి కూడా మీరు విజువలైజ్ చేసుకుంటే మీ మైండ్‌కి మీ ఫ్యూచర్‌ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రోగ్రామ్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఫెయిల్ అయిన పర్సెంటేజ్, లేకపోతే సక్సెస్ కాకుండా మనం ఫెయిల్యూర్‌ని, లేకపోతే నాట్ ఏబుల్ టు డూ అనే దాన్ని మనం ఆలోచించకుండా ఏది మనం చేయాలనుకున్నామో మన డ్రీమ్‌ని మనం విజువలైజ్ చేస్తున్నాం. సో, విజువలైజ్ చేసినప్పుడు మనకు మైండ్‌కి ఏం చేస్తున్నామంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏంటంటే రియలా అది మనం క్రియేట్ చేసిందనే దానికి డిఫరెన్స్ తెలీదు. ఇప్పుడు